ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క ప్రశస్తమైనటువంటి ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి వాగ్దాన వచనమును మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్య భాగములో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 1 నుంచి 7 వచనాలు కలిపి రాయబడ్డాయి. నేను చదువుతాను, వినండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు మన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. మరి ఇక్కడ చక్కటి వాగ్దానం మనం చూస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అంటున్నాడు. ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి వ్యక్తి జీవితంలో ప్రియులారా, కృపా సమాధానం అనేది చాలా అవసరమైంది. ఈరోజు ప్రతి వ్యక్తికి దేవుని కృప అనేది అవసరం. దేవుని వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు మరి 90వ కీర్తనలో ఉదయమున నీ కృపచేత మమ్మను తృప్తిపరచుమని మోషే చేసిన ప్రార్థనలో మనకు ఆ మాటలు కనబడతాయి. అయితే దేవుని కృప అనేది ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం, ప్రతి రాత్రి, అనునిత్యం మన జీవితంలోకి ఎంతో అవసరమై ఉంది. అవునా? ఈరోజు దేవుని కృప లేకుండా మనం ఒక క్షణం, ఒక అడుగైన ముందుకు వేయలేము. దేవుని కృప లేకుండా మనం ఏ ప్రయత్నాన్ని ముందుకు కొనసాగించలేము. దేవుని కృప లేకుండా ఏ కార్యాన్ని విజయవంతంగా మనం ముగించలేము. అందుకే ఆది అపోస్తుల జీవితాల్లో చూస్తే, ఆదిమ సంఘములో చూస్తే దైవ కృప అందరి మీద అత్యధికంగా ఉండేనని రాస్తుంది దేవుని వాక్య భాగంలో. దేవుని కృపకు అప్పగింపబడిన వారు అంతియోకయకు వెళ్ళారని అపోస్తుల గురించి రాస్తుంది. కనుక దేవుని సన్నిధాన కృపను గురించిన విషయాలు చాలా ఉన్నాయి. మన ఎడల ఆయన కృప హెచ్చుగా ఉన్నదని, యెహోవా కృప నిరంతరం ఉండననే మాటలు మనం నిత్యం చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అయితే ఆ కృప యొక్క అర్థమేంటి ఎప్పుడైనా ఆలోచించావా? కృప అనగా అయోగ్యుల పట్ల దేవుని కటాక్షం. సామర్థ్యత లేని వారికి సామర్థ్యతనిచ్చినదే దేవుని కృప. ఈరోజు మనకు అర్హత లేదు తండ్రి అబ్బాని మొరపెట్టడానికి. మనము దేవునికి దూరస్థులంగా ఉన్నాం ఒకప్పుడు. కానీ యేసుక్రీస్తు రక్తము వలన మనము కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా చేయబడి, ఆయన సంఘములో చేర్చబడి, ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఈరోజు మనం అంగీకరించబడ్డాం దేవుని చేత. అందువలన ఈరోజు ధైర్యంగా మనము తండ్రి అని మొరపెట్టగలుగుతున్నాం. మనము మన పాపముల చేత, అపరాధముల చేత మనం దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు క్రీస్తు తన రక్తము వలన ఆయన సమీపస్తులుగా చేసుకున్నాడు. అదే దేవుని కృప. మనము చేసిన మన అపరాధములు, మన పాపములు దేవునికి దూరము చేశాయి. యేసుక్రీస్తు ప్రభు కృపచేత మన కొరకు చేసిన శిలువ బలియాగమును బట్టి, చిందించిన రక్తమును బట్టి దూరమైన మనల్ని ఆయన తన ప్రేమ చేత సమీపస్తులుగా చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో అడుగు పెట్టడానికి కూడా యోగ్యత లేదు. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారములు మనం చూస్తే మరి యాజకులు తప్ప ఎవరు కూడా గుడారములో ప్రవేశించడానికి వీలు లేదు. ఎవరైనా పాపి తన పాపం నిమిత్తమై ఏదైనా దహన బలి, అపరాధ పరిహారార్థ బలి అర్పించాలనుకున్నప్పుడు మరి మచ్చలేనటువంటి ఒక గొర్రె పిల్లను, కలంకము లేని ఒక గొర్రె పిల్లను ఆ యొక్క గుడారం యొక్క ద్వారం దగ్గర తీసుకొని రావాలి. యాజకుడు దాన్ని పరీక్షించి మరి దానికి ఏ కలంకము లేదని మరి తేల్చుకున్నప్పుడు, మరి దాన్ని చూచినప్పుడు పాపి యొక్క చెయ్యి ఆ గొర్రె మీద ఉంచి మరి పాప పరిహారము కొరకైనటువంటి ఆ పద్ధతులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యాజకుడు కొనసాగించేటువంటి వాడు. పాపి అయిన మానవుడు ఆ గుడారం యొక్క ద్వారం దగ్గరకు వరకు మాత్రమే వచ్చాడు, కానీ లోపల ప్రవేశించలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం ద్వారా ఆయన శిలువలో వ్రేలాడుతూ తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నప్పుడు దేవాలయం యొక్క తెర చినిగెను అని రాస్తుంది. దానికి అర్థం ఏంటిదంటే పాపికి పరిశుద్ధ స్థల ప్రవేశము కలిగింది యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా. హల్లెలూయా. కనుక ఈరోజు
దేవుని సన్నిధానములో కృప అంటే అర్థం ఏంటిదంటే అయోగ్యుల పట్ల దేవుని కనికరం. ఆయన కనికరం మన మీద ఉంది కనుకనే ఈరోజు రక్షించబడ్డాం, తండ్రి అని మొరపెట్టగలుగుతున్నాం, ప్రభును స్తుతించగలుగుతున్నాం, ప్రభును పాడగలుగుతున్నాం, ప్రభును ప్రకటించగలుగుతున్నాం. రెండవదిగా కృప అనగా సామర్థ్యత లేని వారికి సామర్థ్యతనివ్వడం. మరి విద్య లేని పామరులుగా పిలువబడినటువంటి అపోస్తులుల జీవితాల్లో చూస్తే వారు క్రీస్తు యొక్క ఆత్మచేత, దేవుని యొక్క ఆత్మచేత నింపబడక మునుపు వారు పిరికివారిగా ఉన్నారు, దేవుని కార్యాలను నమ్మలేకపోయారు. ప్రియులారా, ఏ గొప్ప కార్యమును జరిగించలేకపోయారు, ఒక దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారు. యేసుక్రీస్తును తమ ప్రభువుగా, రక్షకుడిగా, వారి నాయకుడిగా వారు ఒప్పుకోలేకపోయారు బహిరంగంగా. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన తర్వాత వారు జీవితంలో గొప్ప రూపాంతరము జరిగింది, ఒక నూతనమైన మార్పు జరిగింది. వారి నడక మారింది, వారి మాట మారింది, వారి యొక్క జీవన శైలి అనేది కంప్లీట్గా మారిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాలను అద్భుతంగా మార్పులోకి తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఆ సామర్థ్యత లేనిగా ఉన్నటువంటి వారు సామర్థ్యత గల వారిగా, సాధారణమైనటువంటి వ్యక్తులు ఉన్నవారు అసాధారణమైన వ్యక్తులుగా మారిపోయారు. మోషే నత్తివాడే, కానీ ఫరో ఎదుట నిలబడడానికి దేవుడు వాడుకున్నాడు. బలహీనులను దేవుడు బలపరిచాడు. నేను బలహీనుడను, నేను బలాఢ్యుడను కాదు అన్న గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడాన్ని పిలిచి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు. ప్రియులారా, పౌలు క్రీస్తు చేత దర్శించబడినప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు, క్రైస్తవులకు హింస బాధ కలిగిస్తున్న దినాల్లో ప్రభు చేత దర్శించబడిన తర్వాత అతడు కృప పొందిన వాడై ఆ క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి ఆయన క్రీస్తు యేసు యొక్క సాధనముగా మార్చబడ్డాడు. ఇలా సామర్థ్యత లేని వారికి, యోగ్యత లేని వారికి ఆయన సామర్థ్యతను, యోగ్యతను అనుగ్రహించి వారిని బలమైనటువంటి వ్యక్తులుగా తన మహిమ కొరకు నిలబెట్టుకున్నాడు. అదే దేవుని కృప. ఈరోజు ఆ కృప నీకు ఉండాలి. ఆ కృప నీవు దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. అది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక దేవుని కృప అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యం. ప్రభువా, ఈరోజు నేను ఉదయం నుంచి రాత్రి వరకు వేసే ప్రతి అడుగులో నీ కృప నాకు దయచేయండి. పరిశుద్ధంగా జీవించడానికి నీ కృప దయచేయండి. ఆత్మీయంగా బ్రతకడానికి నీ కృప నాకు దయచేయండి. నేను నా కుటుంబం నీ మహిమ కొరకు సాక్ష్యముగా జీవించడానికి నీ కృప నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేయాలి. దేవుని కృపకు ప్రతిదినం మన కుటుంబాన్ని, మరి కుటుంబంలో ఉన్నటువంటి భర్తను, భార్యను, పిల్లల్ని, మన ఉద్యోగాలను, మన వ్యాపారాలను, మన కలిగిన సమస్తమును, మన యావదాస్తిని దేవుని కృపకు అప్పగించాలి. ఆయన కృపకు అప్పగించుకొని మనము దేవుని చిత్తములో నడిపించబడ్డప్పుడు దేవుడు మన జీవితాల ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన కృపను మనకు తోడుగా ఉంచుతాడు. దేవుని వాక్య భాగంలో పరిశుద్ధులందరికీ ఆయన కృప తోడయుండునుగా అని రాస్తుంది. కనుక విమోచించబడిన, రక్షించబడిన నీకు ఆయన కృప తోడై ఉంటుంది. దేవుని యొక్క కృప యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి. చాలామంది కృప విలువ తెలియదు, పందికి ముత్యం విలువ తెలియదు, యూదాకు యేసుక్రీస్తు ప్రభు యొక్క విలువ తెలియదు. ఈరోజు చాలామందికి కృప యొక్క విలువ తెలియదు. దేవుని యొక్క కృప ఎంత విలువైందో, దేవుని కృప ఎంత అవసరం ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఆ కృపను దేవుని అడిగి నువ్వు పొందుకో. ఆయన ఉచితముగా తన కృపను నీకు అనుగ్రహిస్తాడు. రెండవదిగా సమాధానమునకు అధిపతి, కర్త ఆయనే. దేవుని యొక్క వాక్య భాగములో కనుక మనం చూస్తే ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఒక అద్భుతమైన మాట నేను మీకు చదివి వినిపిస్తాను. 2వ అధ్యాయములో కనుక మనము చూస్తే 16వ వచనములో, 2వ అధ్యాయం 16వ వచనములో, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేశాను. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. క్రీస్తులో మన అందరము ఏకము చేయబడ్డాం సమాధానకర్త అయిన దేవునిని బట్టి. ఒకప్పుడు మనము ఎవరమో తెలియదు, మనం ఉభయులముగా ఉన్నాం, అంటే వేరు వ్యక్తులుగా ఉన్నాం. కానీ క్రీస్తు యేసు రక్తము మనల్ని ఏకజనముగా, ఏకపట్టణస్థులుగా, తండ్రి ఇంటి వారిగా మనల్ని చేసింది.
మొట్టమొదటిగా పాపం విషయంలో మనకు ప్రాయశ్చిత్తం చేసి క్రీస్తు తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. ఆ రీతిగానే మన సహోదరులతో, పరిశుద్ధులతో మనము సమాధానపరచబడడానికి ఆయన కృప చూపించాడు. కనుక ఆయన మన సమాధానకారకుడై ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు మరి దైవికమైనటువంటి ఆ సమాధానమును నీవు పొందునట్లుగా దేవుని యొక్క సన్నిధానములో నువ్వు కనిపెట్టుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో దేవుని సమాధానం అనేది లేదు. ఎన్నో కలహాలు, కుటుంబంలో సమస్యలు, గొడవలు, అనేక ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధల చేత నలిగొట్టబడుతూ శాంతి సమాధానం లేక నలిగిపోతుంటున్నారు. అయ్యో, నా కుటుంబంలో సమాధానం, చాలా కుటుంబాలు సమాధాన గృహాలుగా లేవు, ఒక నరకంగా మారిపోతున్నాయి. అలాంటి నరకములాగా మారిపోయిన గృహాలను సమాధాన గృహాలుగా చేయగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువే. కనుక మరి ఈ యొక్క మాటలు వింటున్న నీ జీవితంలో మరి దేవుని వాక్యములు మనం చదువుకున్నట్లుగా రోమాపత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగునుగాక అని చెప్పిన మాట ప్రకారం, వాగ్దాన ప్రకారం ఈ మాటలు వింటున్న జీవితంలో నువ్వు ఆయన వైపు చూస్తుండగా, ఆయనకు మొరపెడుతుంటుండగా, ఆయన యందే నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తుంటుండగా ఆయన తన కృపను, సమాధానాన్ని మీకు దయచేయనుగాక. భయపడకండి. ఆయన యందు విమోచించబడిన జనులం మనం. తప్పకుండా ఆయన కృప మన ఎడల చూపెడతాడు. ఆయన గొప్ప సమాధానాన్ని మన హృదయం నుండి ఏలుబడి చేయడానికి ఆయన అవకాశం ఇస్తాడు. కనుక కృపా సమాధానములకు కర్త అయిన దేవుని వైపు చూద్దాం. ఆయన యందే నిరీక్షణ పెట్టుకుందాం, ఆశ పెట్టుకుందాం. ఆయన వలన అటు కృపను, అటు సమాధానాన్ని పొందుకొని మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. అటు కృప దేవుడు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, అనేకుల జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.